నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంకెళ్ళ సంబరాలు మూగబోయెను నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంకెళ్ళ నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి
ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి, అర్హమైన పాత్రగనను నిలుపుకుంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి, అర్హమైన పాత్రగనను ఉంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెరిమితో బంధించి నడిపించినావే మందవ. 23వ కీర్తన. చాలండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. ఈ రోజున మన వాక్య భాగం ఏంటంటే మన కాపరి. మన కాపరి మన కాపరి ఎలాంటి కాపరో మనము తెలుసుకుందాము. మరి మనకి యొక్క కాపరి మనల్ని నడిపిస్తూ ఉన్నాడనమాట. ఈ రోజున మరి మనము ఈ లోకంలో బ్రతకాలంటే, ఈ లోకంలో మనము మంచి ఈవుల్ని, మంచి మేళ్ళ చేత మనము నింపబడాలి అంటే మనల్ని ఆ మంచి ఈవుల వైపుకి నడిపించేది ఎవరు? మన యేసయ్య. అవునా? ఈ రోజున మన తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి మరి మంచి మేలైనది మీరు ఇస్తారు, మేలైన దాని యొద్దకు మీరు నడిపిస్తారు. అలాగే మన కాపరి అయిన యేసయ్య మనకి మేలైనది ఇవ్వడానికి మనల్ని ముందుండి నడిపిస్తూ ఉన్నాడంట. మనల్ని చూడండి, ఆయన ఒక కాపరి అలాగే నడిపిస్తాడు. అసలు మీరు గమనిస్తే మేకల్ని కాసేవాళ్ళు ఎలాగ నడిపిస్తారు? వారు ముందుంటారా, వెనకాల ఉంటారా? ముందుంటారా, వెనకాల ఉంటారా? ఎప్పుడు చూడలేదా మేకల్ని? మేకలు నడిపించే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కాపరి అక్కడ ఉంటాడు, ముందు ఉంటాడా? ముందే ఉంటాడు. కాబట్టి గొర్రెలకు కూడా ముందే ఉంటాడు. కాబట్టి మరి ముందు లేకపోతే ఏమవుతుందంటే
అవి ఏదో ఒక లారీకి గుద్దుకొని ఆ, కీసుమని చచ్చిపోయి ఆడే పడిపోతాయి. అవునా? చూడండి, ఏదో ఒక దానికి గుద్దుకుంటే అయితే వాళ్ళ కాపరి మరి ఆ, ఏమంటాడు? ఉష్ ఉష్ అంటాడు. పక్కకి వెళ్తే రోడ్డు మీదకి పక్కకి వెళ్తే ఉష్ ఉష్ అంటే అవి ఏమవుతాయి? అవి ఆ కాపరి మాట వింటాయి. లేదు, నేను నీ మాట విన్నాని ఇలా పడి ఇలా అని వెళ్ళిపోయాను అనుకోండి, పక్కకి వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుద్ది? ఏదో ఒక లారీయో ఏదో ఒక బండి వచ్చి దాన్ని కొట్టేస్తుంది. కాబట్టి మరి మన కాపరి కూడా చెప్తాడు మనకి. మన కాపరి కూడా ఏమంటాడు? ఉష్ ఉష్ అంటాడా? ఆ, మనల్ని వాక్యం చేత నడిపిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలా? మనము ఆ కాపరి చెప్పిన మాటని గ్రహించాలి. ఆ కాపరి చెప్పిన మాటని గ్రహించినప్పుడు అప్పుడు మనము సరైన త్రోవలోకి మనము నడిపించబడతాము. అంతేగాని ఆయన చెప్పిన మాటని మనం సరిగ్గా వినలేదనుకోండి, నిజంగానే ఏదో ఒక మరి వాహనం ఢీ కొట్టినట్టు ఏదో ఒక అపాయంలోకి మనము పడిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మన కాపరి మన మేలు కోరి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే అయితే ఈ యొక్క కాపరి ఇంకా ఇంకా ఏమేమి చేస్తాడో మనము గమనిద్దాము. మొదటిగా ఆ, పచ్చిక గల అనగా ఆహారము సమృద్ధిగా ఉన్న చోట్లకు. ఈ రోజున మనకి కావాల్సింది ఏంటంటే మరి ఆత్మీయమైన ఆహారము, జీవాహారము మనకి కావాలి. కాబట్టి అందుకనే మనల్ని ఆయన సన్నిధికి నడిపించున్నాడు. ఈ రోజున మనిషికి కావాల్సింది ఏంటంటే జీవాహారము. ఏం కావాలి? జీవాహారము. మనిషి మనిషికి అనేకమైన అనేకమైన ఆకళ్ళు ఉంటాయి, అనేకమైన ఆహారాలు తింటూ ఉంటాడు. అవునా? మనిషిని విడిచిపెడితే మరి ఏ ఆహారం పడితే ఆహారం తింటూ ఉంటాడు. అవునా? ఈ రోజుల్లో అన్నీ మారిపోయినాయి. ఈ రోజుల్లో మరి చికెన్ తినేవాడు కూడా ఏమవుతున్నాడంటే రకరకాల ఐటమ్స్ తింటూ ఉన్నాడు. ఒక్క నిమిషం. మరి మనిషి అయితే రకరకాల ఆహారాలని తింటూ ఉన్నాడు. అవునా? మరి కొత్తవి తింటూ ఉన్నాడు. కొత్తవి మీరు గమనిస్తే మరి ఆ, ఒక నదిలో పాచి ఉంటుంది కదా, ఆ నదిలో పాచి ఉంటుంది పచ్చగా. అది కూడా తీసుకుని కూర వండుకొని తింటా ఉన్నాడు. అది కూడా ఏది? పాచి. పాచి ఎవరైనా తింటారండి? పాచి ఎవరు? చీ, ఇదేంటి పాచి అని పక్కకు పడేస్తారు. మరి మనిషికి కొత్తవి తినాలనిపిస్తుంది, పాచి కూడా మసాలాలు వేసుకొని మరి తింటా ఉన్నాడు. అవునా? ఆ, ఇప్పుడు మనకి పచ్చిక చోట్లకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థము మనము గడ్డి తింటామని కాదు, మనము జీవాహారము తింటాము అని అర్థము. హల్లెలూయా. అవునా? మనిషికి కొత్త ఆహారాలు మరి రుచించాలి, కొత్తవి తినాలని అవునా ఆశ. కొంతమంది కొంతమంది చెప్పుల్ని కూడా వండుకుని తింటారు. చెప్పులను కూడా వండుకొని తింటూ ఉన్నారు. మీకు నమ్మబుద్ధి కాదు కానీ నిజంగానే కొంతమంది అలాగా చేస్తారు. ఇంకొంతమంది రాళ్ళ కూర వండుకుంటూ ఉంటారు. రాళ్ళు అది స్పెషల్ ఐటమ్ అన్నమాట. ఆ దేశంలో రాళ్ళని తెచ్చి మరి కర్రీలో వేసి రకరకాల దినుసులు వేసి ఆ రాళ్ళని తిని అవి అవి మెంగర్లే కానీ అవి బాగా చప్పరించి మళ్ళీ తుపుక్ అని ఊజేస్తారనమాట. అవునా? రాళ్ళ కూరలు. ఈ రోజున మనిషి రకరకాల మరి ఆహారాలు తినడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ రోజున మనిషికి కావాల్సింది ఏంటంటే జీవాహారము మనిషికి కావాలి. హల్లెలూయా. మనిషికి ఏం కావాలి? జీవాహారం. అది లేకపోతే నువ్వు ఎన్ని తిన్నా వేస్టే. కాబట్టి మనల్ని దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంట? పచ్చిక గల చోట్లకి. తర్వాత శాంతికరమైన జలముల యొద్దకు. ఆ తర్వాత నీతి మార్గములో మనల్ని
నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు నీతిగానే ఉంటాడు. ఈ దేవుడు ఎప్పుడు కూడా నీతిగానే ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన దేని వైపు నడిపిస్తాడంట? నీతి వైపే ఆయన నడిపిస్తాడు. మనల్ని కూడా ఆయన పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఒక్కోసారి మన యొక్క ఆహ్, మనము మన యొక్క కార్యకలాపాలు అనగా మన యొక్క క్రియలు, సొంత క్రియలు వీటన్నిటిని బట్టి మనము అపరిశుద్ధంగా, మరి మాలిన్యంతో, మరకలతో మనము ఉంటాం. అయితే దేవుడికి దేవుడికి అది నచ్చదనమాట. ఆయన ఎలాగా పరిశుద్ధంగా ఉన్నాడో మనము కూడా ఆయన్ని వెంబడించి పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరిక. హల్లెలూయా! ఆయన నీతిగా ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా ఎలా ఉంచాలనుకుంటున్నాడు? నీతిగా ఉంచాలని అనుకుంటా ఉన్నాడు. కానీ నేను అలా ఉండలేనయ్యా, నేను అపరిశుద్ధంగా ఉంటానయ్యా, నేను బురదలో దొర్లుతానయ్యా, పందిలాగా దొర్లుతానయ్యా అంటే దేవుడేమంటాడు? నువ్వు గొర్రెవి కాదు, నువ్వు పందివి అని వదిలేస్తాడు. అవునా? దేవుడు గొర్రెలే కావాలి యేసే ప్రభుకి. అవునా? పందులు కావాలా? పందులు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. పందులు ఏం చేస్తాయి? బురదలు దొర్లుతాయి. అవునా? గొర్రెలు ఏం చేస్తాయి? మరి చెప్పిన మాట వింటాయి. ఈ రోజున మనము గొర్రెల లిస్టులో ఉన్నామా, పందుల లిస్టులో ఉన్నామా అనేది మనము ఏం చేయాలి? చూసుకోవాలి. చూడండి, మరి పందులైతే అటు దొర్లుతాయి, ఇటు దొర్లుతాయి, అటు దొర్లుతాయి. వాటి వల్ల లాభం కూడా లేదు. ఇదివరకు మా చిన్నప్పుడు ఉండే పందులు, మా ఇంటి పక్కనే ఉండే పందులు, అవన్నీ కూడా ఊరక తిరుగుతూ ఉండే. వాటి వల్ల లాభం ఉండేది కాదు, బురదలో పడి తిరుగుతూ ఉండేవి. చూడండి, మరి యేసు ప్రభుకి కావాల్సింది పందుల, గొర్రెలే. ఈ రోజున మనము ఆయన చెప్పిన మాట విన్నప్పుడు మనము గొర్రెలమి. అవునా? ఆయన మన కాపరి. అందుకేమంటాడు? నా గొర్రెలు నా స్వరము వింటాయి. హల్లెలూయా! నా గొర్రెలు నా స్వరము వింటాయి. అలా అన్నాడా? లేదంటే నా పందులు నా స్వరము వింటాయి అన్నాడా? నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈ రోజున మనల్ని ఆయన నీతి మార్గములో నడిపించాలని ఆశగా ఉన్నాడు. అవునా? ఈ రోజున మరి మనకి ఆశ ఉందా? ఎంతమంది నేను నీతిలో నడవాలి అని ఆశగా ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన స్వరం వినాలి. నెక్స్ట్, ఈ కాపరి ఏమిస్తాడంటే విశ్రాంతినిచ్చు కాపరి. ఈయన విశ్రాంతినిచ్చు కాపరి. చూడండి, ఈ లోకంలో మనము చాలా ఒత్తిళ్ళు, చాలా బాధ్యతలు, బరువులు మోస్తూ ఉంటాం. అవునా? ఇంకొక వైపు పాపపు భారము మనిషిని వెంటాడుతూ ఉన్నది. ఆ మనిషికి ఆ వీపు మీద ఉన్న పాప భారము మరి అది మోస్తా ఏమైపోతున్నాడంటే కృంగిపోతున్నాడు, కిందకి కృంగిపోతున్నాడు. ఈరోజున ఆ మూ ఈరోజున ఈరోజున ఆ మూటని దేవుడు తీయాలని అనుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా! చూడండి, మరి పాపపు మూట మోసే కొద్దీ ఏమవుద్దంటే మన జీవితము మరి ముందుకు సాగుతుందా? ముందుకు సాగలేదు. మనము కిందకి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఒకసారి ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉన్నాడంట. కారులో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి బాగా పైన మూట మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఒక ముసలాయన. అప్పుడు ఆ కారులో వెళ్ళే వ్యక్తి మరి ఆ మూట మోసే ముసలాయన చూసి, ఏమయ్యా నీవు చాలా బరువు మోస్తూ ఉన్నావు, అక్కడి దాకా డ్రాప్ చేస్తారా అని మరి ఆయన్ని ఎక్కించుకుంటూ ఉంటాడంట. ఏమంటాడు? నీవు చాలా బరువు మోస్తున్నావు, నీకు లిఫ్ట్ ఇస్తాను అని ఆయన ఎక్కించుకుని మరి అంటే ఆయన కూడా ఎక్కుతాడు. అయితే కొద్ది దూరం వెళ్ళినాక ఆయన అద్దంలో చూస్తాడు. అద్దంలో చూస్తే ఆయన తన యొక్క మూట తన మీదే
ఉంచుకుని ఉంటాడు. ఓరి బాబు ఈయనేంటి మూట ఇంకా తీయలేదా అని చూస్తే ఆయన అంతే ఉంచుకుంటాడు. అప్పుడు ఏమయ్యా పెద్దాయనా, నేను నిన్ను ఎందుకు ఎక్కించుకున్నారండి? మీకు పెట్రోల్ బాగుండి ఎక్కించుకున్నారు అని చెప్తాడు. అందుకు కాదయ్యా, నీవు మూట మోస్తున్నావు, ఆ మూట వల్ల నీవు చాలా మరి కృంగిపోతున్నావు, అందుకు నీకు సహాయం చేయాలని ఎక్కించుకుంటే నీవు ఇంకా మూట తీయవా అంటే, ఓ మూట తీయాలా, సరేనండి అని అప్పుడు మూట తీసి పక్కన పెడతాడంట. అవునా? ఈ రోజున మనం కూడా దేవుడు ఆ, ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటే, అప్పుడు మనము ఏమంటున్నామంటే, వద్దు ప్రభువా, నా మూట నేనే మోస్తాను, నా మూట నేనే మోసుకుంటాను, మీరేమి సహాయం చేయొద్దు, మీరేమి సహాయం చేయొద్దు. ఈ రోజున మరి దేవుడు అంటాడు, నీ పాపపు భారమును నేను తీసివేసి ఉన్నాను, నేను మోసి ఉన్నాను, ఆల్రెడీ మోసి ఉన్నాను. కాబట్టి నీవు ఇంకా మోస్తూ ఉంటే నీకేమవుద్దంటే, నీవు కృంగిపోతావు, నీవు మరి నాశనానికి నీవు వెళ్ళిపోతావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున మరి ప్రతి పాప భారము మనము ఆయన మీద వేయాలి. హల్లెలూయా. మన పాప భారము ఎవరు మోయాలి? మనం మోయాలా, దేవుడు మోయాలా? యేసుప్రభు మోయాలా? మనమే మోయాలా, యేసుప్రభు మోయాలా? యేసుప్రభు మీద మన భారం మోపి మనము ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. హల్లెలూయా. లేదు, నేను ఇంకా పాపం చేస్తాను, పాపంతోనే ఉంటాను, అవి ఎంత ఎంత భారం పడినా నాకేమీ నష్టం లేదంటే మరి నష్టపోయేది ఎవరు? నష్టపోయేది మనమే. అవునా? కాబట్టి దేవుడు అంటాడు, నీ పాపపు భారమును నేను మోస్తున్నాను, కాబట్టి నీవు నా మీద వేయి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. అయితే ఒకసారి ఒక ఆమె మరి బాగా పాపాలు చేసి ఉందన్నమాట. బాగా పాపాలు చేసి మరి ఆమె ఉంది. పాపుల్లోనే పెద్ద పాపి అని ఆమెకే ముద్ర వేశారు. పాపుల్లోనే పెద్ద పాపి. పాపుల్లో కూడా పెద్ద పాపులు చిన్న పాపులు ఉంటారా? ఆమెకి ఆమెకి అసలు ఎంత పాప అంటే ఘోరమైన పాపి. అవునా? మనం కూడా పాపులమే కదా ఇదివరకు, కానీ మనం ఘోరమైన పాపులమా, చిన్న పాపులమా, మంచి పాపులమేనా? చూడండి, మనం కొద్దిగా పాపులు ఇదివరకు. అవునా? అయితే ఈవిడ గారు ఘోరమైన పాపి. ఎంత ఘోరమైన పాప అంటే మరి ఆమె ఎన్నో పాపాలు చేసి 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 మరి ఆ ఊళ్ళో జనం అంతా కూడా థూ థూ, నీదే ఒక బతికేనా, నువ్వు కుక్కలు బతుకుతున్నాయి, నీవు బతుకుతున్నావు అని మొహం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. చూడండి, మరి అలాంటి ఆమె పేరు కూడా ఎవరు పలకడానికి ఇష్టపడరు. అవునా? చూడండి, అయితే అలాంటి భారం మోసుకుంటున్న ఆమెకి యేసుప్రభు కనపడతాడు. యేసుప్రభు మరి ఒక జక్కయ్య ఇంట్లో ఉన్నప్పుడు, జక్కయ్య సీమోను ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆమె వెళ్ళి మరి యేసుప్రభు ఉన్నాడని తెలుసుకొని ఆమె వెళ్ళి మరి ఏమీ మాట్లాడకుండా ఆయన పాదాలు అక్కడ ఉంటే, ఆయన పాపం రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, ఆయన డిస్టర్బ్ చేయకుండా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మరి సైలెంట్గా వెళ్ళి ఆయన పాదాల మీద ఆమె తెచ్చుకున్న సెంటు బాటిల్ పగలగొట్టి ఆయన పాదాల మీద పోస్తూ ఉంది. పోసి తుడిసి, ఎలా తుడుస్తుందంటే తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. తుడిసి మరి అక్కడ ఏం చేస్తుందంటే ఆయనకి సన్మానము చేస్తూ ఉందన్నమాట. చూడండి, ఎప్పుడైతే ఆమె అలాగ చేసిందో యేసుప్రభు వారు ఒక మాట అన్నారు. ఏంటంటే, అమ్మా నీ పాపములు క్షమించబడినవి. హల్లెలూయా. చూడండి ఆ వచనము ఒకసారి. యోహాను సువార్త 12వ, లూకా సువార్త 7:36 చదవండి ఒకసారి. లూకా సువార్త
7:36. ఆ, 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 ఉమ్, ఆ, ఆ. ఆయన అది మళ్ళీ ఒకసారి చదవండి. అది వెనుక వెనుక నుండి. ఆ, 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 చాలండి. ఆయన వెనుక తట్టు మరి ఆమె తెచ్చుకున్న ఆ యొక్క సెంటు మరి పగలగొట్టి, ఆ పర్ఫ్యూమ్ పగలగొట్టి ఆయన యొక్క పాదముల మీద పోస్తా ఉందన్నమాట. ఆయన పాదముల మీద పోస్తా ఏం చేస్తుందంట? ఏడుస్తూ ఉంది, పశ్చాత్తాపడుతూ ఉందన్నమాట. ఈ రోజున దేవుడికి కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపము దేవునికి కావాలి. ఈ రోజున దేవునికి పశ్చాత్తాపము కావాలి. అప్పుడు దేవుడు మరి ఆ వ్యక్తి అంత ఘోర పాపైనా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని క్షమిస్తాడంట. హల్లెలూయా! ఆ వ్యక్తికి ఉన్న భారమును దేవుడు తీసివేస్తాడంట. ఎప్పుడు? పశ్చాత్తాప పడినప్పుడు. అవునా? దేవుడికి కావాల్సింది ఏంటంట? పశ్చాత్తాపం. ఆమె ఆమె చేసింది, పాపాలు చేసింది, కానీ ఇప్పుడు ఆమె పశ్చాత్తాపడుతుంది. ఎక్కడ? మరి యేసు ప్రభు యొక్క పాదముల చెంత. అవునా? ఆ- ఆయన యొక్క పాదముల చెంత అత్తరు, విలువైన అత్తరు పోసి ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందంట. అయితే చూడండి, ఆమెకి ఉన్న విలువైనది యేసు ప్రభు దగ్గర పెట్టిందనమాట. విలువైనది. అవునా? అప్పుడు అక్కడున్న వ్యక్తి ఏమంటాడంటే, ఏమమ్మా, నీవు అంత విలువైన అత్తర్ని నీవు ఆయన పాదాల దగ్గర పగలగొట్టేశావు. ఆ అత్తరు అమ్మితే మరి మంచి డబ్బులు వస్తాయి, ఒక 50,000 దాకా వస్తాయి. అవి నీవు తినచ్చు కదా, లేదంటే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరంటే యోధా చెప్తా ఉన్నాడు. అవునా? ఈయన ఈయన ఎలా, ఏ ఉద్దేశంతో చెప్తా ఉన్నాడంటే, ఆయనకి చూడండి, ఈయన ఎలాంటి వ్యక్తి? దొంగ ఈయన. అవునా? ఈయన నీతులు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నీతులు చెప్తా ఉన్నాడు. ఏమమ్మా, ఆ అత్తరు మరి ఆయన యొద్ద పగలగొట్టబోతే దాన్ని అమ్మేసి నీవు పేదలకు ఇవ్వచ్చు కదా, లేదంటే నీవు నీ కుటుంబ సభ్యులు ఆనందంగా గడపచ్చు కదా. అవునా? కొంతమంది ఇంతే నీతులు చెప్తూ ఉంటారు. ఆ, ఆ, వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ పైకి ఏం చెప్తారు? నీతులు. నీవు నీవు ఇలా ఉండాలి, నీవు అలా ఉండాలి. వాళ్ళు మాత్రం ఉండరు. ఆ, వీళ్ళకి చెప్తూ ఉంటారు. చూడండి, నీతులు చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలామందే ఉంటారు. అవునా? అయితే మరి మనము వాళ్ళని వెంబడించకూడదు, కానీ మనము మరి మన యేసు ప్రభుని వెంబడించాలి, ఆయన మాట వినాలి. అయితే చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది ఇలాంటి యోధా టైప్లో ఉంటారు. ఎలాగా? దేవునికి ఏమైనా కానుకిస్తే మరి, అమ్మో, 10,000 ఇస్తున్నావా దేవుడికి? ఆ ఆ 10,000 ఉంటే నీవు నీ యొక్క కుటుంబము చక్కగా బ్రతకచ్చు కదా, లేదంటే మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు కదా, లేదంటే మీ పిల్లలకి మంచిగా కాలేజీ ఫీజు కానీ అవి కానీ కట్టచ్చు కదా. కాబట్టి అన్ని డబ్బులు అవసరం లేదు, 5,000 తగ్గించక్క, 5,000 దేవుడికి అంటారు. అవునా? వీళ్ళకి నీతులు చెప్తారు. అయితే చూడండి, ఆమె అనుకున్నది ఆమె ఇస్తూ ఉన్నది. అప్పుడు మధ్యలో వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, "ఆ, ఏంటి దేవుడికి అంత ఇవ్వడం ఏంటి? ఆ, నీవు లేదంటే పేదలకి ఇవ్వచ్చు కదా, ఆ, అనాథాశ్రమానికి ఇవ్వచ్చు కదా." కరెక్ట్, ఇవ్వాలి. అయితే మరి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ముందుగా ఇవ్వాలి. హల్లెలూయా! అవునా? పేదలు పేదలకు ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. అవునా? బేదలకి ఇవ్వాలి, దేవుడిది
దేవుడికి ఇవ్వాలి. దేవుడికి తీసుకెళ్ళి పేదలకు ఇవ్వకూడదు. అవునా? చూడండి, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన మనము దేవుని పట్ల ఎంత మరి ప్రేమ కలిగి ఉన్నాము అన్నది మనము అక్కడ కనపరుస్తున్నాము. మనం డబ్బులు ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాము. ఆ? దేవుడు ఆయనకి ఇస్తున్నాము, మనము మరలా ఆయన నుండి పొందుకుంటాము అనే విశ్వాసంతో ఇస్తూ ఉన్నాము. దేవుడు ఏం చూస్తాడంటే మన ఇచ్చేటప్పుడు మన హృదయాన్ని చూస్తాడంట. అవునా? చూడండి, మరి కయ్యను హేబెలు మనకు తెలుసు. అవునా? కయ్యను ఎలాంటి అర్పణ ఇచ్చాడు? కయ్యను మరి పుచ్చిపోయిన వంకాయలు, పుచ్చిపోయిన బీరకాయలు, పుచ్చిపోయిన క్యాబేజీలు అవన్నీ తీసుకెళ్ళి దేవుడికి ఇస్తాడంట. దేవుడికి, ప్రభువా ఇదిగోనైనా నా అర్పణ నీవు అంగీకరించు, నా అర్పణ ప్రభువా అంగీకరించు అంటే దేవుడు తీసి పక్కన పెట్టు అంటాడు. ఏమంటాడు? తీసి పక్కన పెట్టు. మంచివన్నీ ఆయన ఉంచేసుకున్నాడు, పుచ్చిపోయినవన్నీ దేవుడికి ఇస్తా ఉన్నాడు. కొంతమంది అంతే. కొంతమంది మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి చిల్లర వేస్తూ ఉంటారు. 2 రూపాయలు, 3 రూపాయలు. అవునా? సరే, నీ దగ్గర ఎంత ఉంటే నీ దగ్గర మరి అంతే ఉంటే అంతే వెయ్యి. కానీ ఒకవేళ నీ దగ్గర ఉన్నా కూడా మరి రూపాయి 2 రూపాయలు వేసావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడంట. అవునా? మాకు కాదు వేసేది. కానుక ఎవరికి వేస్తున్నారంటే దైవజనులకి, మరి మాకు కాదు. ఫస్ట్ దేవునికి వేస్తున్నాము అని మీరు వేయాలి. అంతేగాని మాకు వేస్తున్నామని వేస్తే దానివల్ల మీకు ప్రయోజనము ఉండదు. కాబట్టి మరి హేబేలు ఎలాంటి బలి అర్పించాడు? హేబేలు శ్రేష్టమైనవి తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. చూడండి, మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈవిడ మరి విలువైనది యేసుప్రభు యొక్క పాదముల చెంత పగలగొట్టింది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆమె పాపములన్నిటినీ క్షమించాడు. ఆమె పశ్చాత్తాపడింది, ఆమెకున్న విలువైనది అక్కడ పెట్టింది. తర్వాత ఆమె తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదములు తుడిచింది, కన్నీటితో ఆయన పాదములు తుడిచింది, ఆయన్ని సన్మానం చేసింది. ఈ రోజున దేవుడు మరి ఏం చేస్తాడు? ఈ దేవుడు మరి ఎలాంటి దేవుడు అంటే విశ్రాంతినిచ్చే దేవుడు. ఎలాంటి దేవుడు? విశ్రాంతినిచ్చే దేవుడు. ఎంత భారం మోస్తున్నప్పటికి కూడా దేవుడు ఆ భారముని తీసివేయగలడంట. ఎప్పుడంటే ఆయన పాదముల దగ్గరికి మనము వచ్చి చేరినప్పుడు. అవునా? ఆయన పాదముల దగ్గరికి మనం వచ్చి చేరినప్పుడు మన ప్రతి భారమును ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. తర్వాత ఇందాకేం చెప్పాము? విశ్రాంతినిచ్చు కాపరి. అవునా? తర్వాత నడిపించు కాపరి. ఇప్పుడు నడిపించు కాపరి. ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి చదువుదాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22. చదవండి. చాలు. చూడండి, ఒకసారి యేసుప్రభు వారు మరి శిష్యుల్ని ముందుగా పంపిస్తాడు. యేసుప్రభు వారు ఒక ప్రాంతం నుండి మరి శిష్యుల్ని ముందుగా పంపిస్తాడంట. పంపించి మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్తాడు. అయితే శిష్యులేమో, ప్రభువా లేదయ్యా, మీరు మాతో కూడా రావాలి, మీరు వస్తేనే మేము ఇక్కడ నుండి బయలుదేరతాము, మీరు రావాల్సిందే అని ఒక పట్టుబట్టారు. మీరు రావాల్సిందే, లేదంటే మేము ఇంచు కూడా కదలము.
మీరు రావాల్సిందే. శిష్యులకి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే యేసుప్రభు వస్తేనే ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. అవునా? యేసుప్రభు వస్తేనే ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అవునా? చూడండి, ఈ రోజున మనము కూడా మన యొక్క కాపరి మనతో వస్తేనే మనము ఎక్కడికైనా వెళ్ళాలి. హల్లెలూయా! మన కాపరి మనతో రాకపోతే మరి మనకి ఆశీర్వాదము మరి ఆశీర్వాదము సమృద్ధి అనేది ఉండదు. చూడండి, మనతో పాటు ఎవరు రావాలి? మన యొక్క కాపరి. చూడండి, మోషేతో ఒకసారి యెహోవా అంటాడు, ఏమయ్యా మోషే, వీళ్ళంతా కూడా చాలా పాపిష్టి జనాంగము, చాలా చాదస్తంగా ఉన్నారు, చాలా ఆ, ఆ, ఏమంటారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. కాబట్టి నేను వీళ్ళతో మరి రానంటే రానంటాడు. ఏమంటాడు? రానంటే రానంటే అప్పుడు మోషే అంటాడు, ప్రభువా నీవు మాతో పాటు వస్తేనే మేము కూడా బయలుదేరతాం, లేదంటే మేము కూడా వెళ్ళమని మోషే అంటాడు. అప్పుడు మోషే యొక్క ఆ యొక్క మాట విని దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్తో బయలుదేరతాడంట. చూడండి, ఆయన నడిపించే కాపరి. హల్లెలూయా! అప్పుడు మరి శిష్యుడైతే, ప్రభువా నీవు రాకపోతే మేము వెళ్ళమంటే అప్పుడు యేసు ప్రభు గట్టిగా చెప్తాడు, లేదు మీరు వెళ్ళాలి, వెళ్తేనే ఇక్కడ ఒక కార్యం జరుగుతుందని గట్టిగా చెప్పి వాదించి మొత్తానికి వాళ్ళని పంపిస్తాడనమాట. అయితే వాళ్ళైతే పడవలో వెళ్తూ ఉంటారు. పడవలో వెళ్తా పాటలు పాడుకుంటా వెళ్తూ ఉంటారు. అవునా? ఏమని పాటలు పాడుకుంటూ ఉన్నారు? నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. తెలుసా ఈ పాట అండి? అందరికీ తెలుసా? పాత పాట కదా, మళ్ళా చరణం పాడదాము. నా జీవిత అయిపోయింది, ఆ భూతం మనల్ని మింగేస్తుంది, మనల్ని చంపేస్తుంది అని భయపడుతూ ఉన్నారంట. భయపడుతూ ఉంటే ఆకారము వాళ్ళ వైపే వస్తూ ఉంది. ఆ తెల్లటి ఆకారం, తెల్లటి బట్టలు వేసుకుని మొత్తానికి దగ్గరికి వచ్చి మరి వాళ్ళేమో భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన యేసుప్రభువే మరి ఆయన ఏమంటాడంటే, శిష్యులారా భయపడకండి అంటాడు. హల్లెలూయా! చూడండి, వాళ్ళైతే మరి సముద్రంలో ఒక మనిషి రావడము వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అవునా? సముద్రంలో ఎవరైనా వస్తారా? నీళ్ళ మీద ఎవరైనా రాగలరా? రాలేరు. కాబట్టి వామ్మో ఇది ఇక్కడ ఉంది, పెద్ద భూతమేమో అనుకుంటా ఉన్నారు. పెద్ద భూతం వస్తుందేమో అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ వచ్చింది యేసుప్రభువే. అయితే ఆయన ఏమంటున్నాడంట, శిష్యులారా భయపడకండి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? శిష్యులారా భయపడకండి, నేనే. హల్లెలూయా! నేనే అంటే ఈ లోపల మన పేతురయ్య గారు, అయ్యా మరి మీరే అయితే మరి నేను కూడా నీళ్ళ మీద నడవాలి. ఏమంటున్నాడు? నేను కూడా నీళ్ళ మీద వాకింగ్ చేయాలి, నేను కూడా నీళ్ళ మీద జాగింగ్ చేయాలి, వాకింగ్ చేయాలని అంటే యేసుప్రభు వారు మరి సరే నీవు కూడా నడుస్తావు. అవునా? చూడండి, పేతురులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే పేతురు యేసుప్రభు చేసే పనులన్నీ కూడా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. అవునా? యేసుప్రభుని ఇమిటేట్ చేస్తాడు. ఆయనలాగే నడవడము, ఆయనలాగే మాట్లాడడము, ఆయనలాగే అద్భుతములు చేయడము, ఆయనలాగే మరి రోగుల్ని స్వస్థపరచడము అన్నీ ఆయనలాగే చేస్తూ ఉంటాడంట. ఈ రోజున మన నడవడికి కూడా ఎలా ఉండాలంటే యేసు ప్రభులాగే మన నడక కూడా ఉండాలి. హల్లెలూయా! అవునా? ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధంగా, ఆయన ఎప్పుడు కూడా రాజమార్గంలో ఒక రాజుగా నడుచుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మనము కూడా ఆయన యొక్క బాటలో మనము నడవాలి. పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నీలాగే నడవాలి. అవునా? ఈ రోజున మనకి ఉందా ఆశ? ప్రభువా నేను కూడా నీలాగే నడవాలి. ఈ రోజున ఎంతమందికి
యేసు ప్రభులాగా నడవాలి అని ఉంది, చేతులు ఎత్తండి. యేసు ప్రభులాగా నీళ్ళ మీద నడవాలని ఉంది, ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరికి లేదా? అక్కగా సింధు అక్క చేతులు ఎత్తారు. మొత్తానికి చూడండి, మరి అక్కడున్న శిష్యులు ఎవరు కూడా చేతులు ఎత్తలేదు. అక్కడున్న శిష్యులు ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ పేతురు అయితే ఆశ కలిగి ఉన్నాడు. ఏమని? నేను కూడా నీలాగా నడవాలి. అవునా? ఆశపడు అని ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మరి ఆయన నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. మరి మొత్తానికైతే యేసుప్రభు నీవు రా అంటే ఆయన వస్తున్నానే అని మొత్తానికి ఒక అడిగేశాడు. ఒక అడిగేస్తే చూస్తే మునిగిపోలా. అమ్మో, నేను మునిగిపోలేదు, నేను నడవగలుగుతున్నానని రెండో అడిగేశాడు. రెండో అడిగేయగానే ఆయన అప్పుడు కూడా మునిగిపోలేదు. అమ్మ ఇదేదో బాగుంది అని మరి చిన్నగా నడుస్తూ ఉన్నాడు. అడుగులో అడిగేసుకుంటా నడుస్తూ ఉండి, వావ్ నేను భలే నడుస్తున్నాను, నేను చాలా ఎప్పుడు చూడలేదు అని చాలా సంతోషంతో నడుస్తూ ఉంటే, చాలా చాలా సంతోషంతో నడుస్తూ ఉంటే మరి యేసు ప్రభు వైపు చూస్తా నడుస్తూ ఉన్నాడు సంతోషంతో. అయితే ఈ లోపల ఉష్ అని ఒక గాలి వచ్చింది. ఏమొచ్చింది? ఉష్ అని ఒక గాలి వచ్చి, గాలి రాగానే పేతురు గారు ఏం చేశారంటే యేసు ప్రభుని చూడడం ఆపేసి ఇటువైపు చూశాడు. ఇటువైపు గాలి వైపు చూశాడు. వామ్మో, గాలి వచ్చింది, పెద్ద గాలి వచ్చింది అని ఇటు చూస్తే ఏ లోపల ఆయన అడుగు కాస్త నేలలోకి వెళ్ళిపోయిందంట. అడుగు కాస్త ఏమైపోయింది? నేలలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా మళ్ళీ అటే చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు వైపు చూడాలి కదా, అటు చూడట్లా, మళ్ళీ అటే చూస్తూ ఉంటే ఈ లోపల రెండో అడుగు కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆయన మునిగిపోతా కాపాడండి ప్రభా, కాపాడండి ఏసయ్యా నన్ను కాపాడండి అంటే అప్పుడు యేసుప్రభు ఒక తిట్టాడు. అల్ప విశ్వాసి, బుద్ధి లేదా? యేసుప్రభు ఎప్పుడు కూడా ఒక ఫేమస్ తిట్టు తిడతాడు. ఏంటంటే, అల్ప విశ్వాసి నీకు బుద్ధి లేదా అంటాడు. అవునా? చూడండి, ఈ రోజున విశ్వాసం కలిగిన వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడు. విశ్వాసం లేకుండా ప్రభువా నేను చిక్కిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను అంటే దేవుడు ఏమంటాడంటే అల్ప విశ్వాసి అంటాడు. అవునా? ఈ రోజున మరి పేతుల్లాగా మనం ఉండకూడదు. పేతుల్లాగా నడవాలి కానీ అల్ప విశ్వాసంతో ఉండకూడదు. అయితే మొత్తానికి ఆయన లేపి మరలా ఆయన నడిపించాడంట. హల్లెలూయా. ఆయన నడిపించు కాపరి. ఈ రోజున యెషయాలో ఒక మాట ఉంటుంది, తీయద్దులేండి. జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచివేయజాలవు. జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచివేయజాలవు. చూడండి, ఈ రోజున నీవు మరి జలములు అనగా అంత సమస్యల్లో నీవు ఉన్నా కూడా ఆ సమస్యలు నిన్ను ముంచివేయవు. అగ్నిలో పడి నీవు వెళ్ళినా కూడా అగ్ని నిన్ను కాల్చివేయదు. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు కదా, ఏంటంటే జలములలో పడినే వెళ్ళిన అవి మీద పారవు, జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ రోజున మనము జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా కూడా అవి మనల్ని ఏమీ చేయవంట. జలములు మన మీద పారవు. అవునా? చెప్పండి, నాతో పాటు చెప్పండి. జలములు
నా మీద పారవు, అగ్ని నన్ను కాల్చివేయదు. నా దేవుడు నడిపించు కాపరి, నా దేవుడు నడిపించు కాపరి. హల్లెలూయా. చూడండి, పేతురు గారు అయితే మరి నీళ్ళ మీద వెళ్ళినా కూడా ఆ నీళ్లు ముంచివేయలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గాలి వైపు చూశాడో అప్పుడు ఆయన మునిగిపోయాడు. ఈ రోజున మనము యేసు ప్రభు వైపు చూస్తున్నంత కాలము మనము మునిగిపోమంట. హల్లెలూయా. ఇందాక నీళ్ళ మీద ఎంతమంది నడుస్తారంటే ఒకళ్ళు చేతులు ఎత్తారు. అంటే ఆ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే మీ యొక్క సమస్యలకి సాదృశ్యము. అవునా? ఈ రోజున సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అన్నీ బాగున్నాయి, నేను బాగా మంచి దృఢంగా దిట్టంగా ఆరోగ్యంతో ఉన్నాను, నాకు ఎలాంటి జబ్బు లేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. హల్లెలూయా చెప్దాము. నాకు ఎలాంటి సమస్య లేదు, నేను బాగా దిట్టంగా ఆరోగ్యంగా ఉన్నాను, బీపీ లేదు, ఏమీ లేదు అన్న వాళ్ళు చేతులెత్తండి. అందరికీ సమస్య ఉన్నది. అవునా? ఏదో ఒక సమస్య ఉంది. అయితే ఈ రోజున దేవుడు ఆ సమస్య మీద మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దాం, చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంట? పేతురులాగా మన సమస్య మీద మనము నడవాలి. ఒకవేళ అనారోగ్యం ఉంటే ఏం చేయాలి? అనారోగ్యంలో పడి మునిగిపోకూడదు. ఓ ఆ వ్యాధితో మాట్లాడాలి. ఆ వ్యాధితో మాట్లాడాలి, ఓ వ్యాధి నీవు నన్ను ముంచివేయవు. ఆ అప్పుతో మాట్లాడాలి, ఓ అప్పు నన్ను నీవు ముంచివేయవు, ఎందుకంటే నా దేవుడు నన్ను నడిపించు కాపరి. హల్లెలూయా. ఆ సమస్యతో మాట్లాడాలి, ఓ సమస్య నీవు నన్ను ముంచివేయవు, ఎందుకంటే నా దేవుడు నన్ను పైకి లేవనెత్తి నడిపించు దేవుడు. ఈ రోజున మనం ఆ సమస్యల మీద నడిచే వారముగా ఉండాలి. పేతురు గారు కూడా మరి ఆ నీళ్ళ మీద నడిచినట్లు దేవుడు మనల్ని కూడా మన సమస్యల మీద దేవుడు నడిపిస్తాడు. తర్వాత ఇంకొక కాపరిని చూద్దాము. ఆదరించు కాపరి. ఎన్నోది? మూడోదా? ఆదరించు కాపరి. ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి చదువుదాం. ఒక్క నిమిషం అండి. 30 చదవండి. మంచి సమరయుడు ఎక్కడ ఉంది? 30. ఎన్నో వచ్చినం అది? 33. చదవండి. ఆగండి, అంతకుముందు ఫస్ట్ కాడ నుండి చదవండి, స్టార్టింగ్ నుండి. అది రెండో వ్యక్తి ఎవరు? లేవీయుడు. చాలు. చూడండి, ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి దెబ్బల చేత పడి ఉన్నాడు. అంటే ఆయన పొరుగురు నుండి వస్తూ ఉన్నాడు. ఈ లోపల ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఆయన బాగా కొట్టేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని మరి ఆయన్ని కర్రలతో కొట్టి బాది ఆయన అక్కడ పడేసి వెళ్ళిపోతారంట. చూడండి, మరి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే
కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళని మరి బాగా కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారంట. అవునా? కొంతమంది వెంబడిస్తూ ఉంటారు. ఆ, బ్యాంకులో డబ్బులు తీసుకుని వచ్చేటప్పుడు కానీ అలా కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మరి ఆ వ్యక్తుల్ని కొట్టి నైట్ పూట ఎక్కువ జరుగుతాయి ఇలాంటివి. కాబట్టి ఆ వ్యక్తిని కొట్టి బాగా డబ్బులు తీసుకుని మరి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? మీకు ఎప్పుడైనా జరిగిందా? మీ దగ్గర ఎవరైనా డబ్బులు దొంగతనం చేశారా? మా దగ్గర ఏముంటాయి బ్రదరు, ఆ, మా దగ్గర అంత డబ్బులే ఉంటాయి మా దగ్గర దొంగతనం చేయడానికి అని మనం అనుకుంటాం. అవునా? అయితే మరి ఆ వ్యక్తి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మొత్తానికి అతన్ని కొట్టేసి మరి ఆ యొక్క డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మరి ఈ వ్యక్తిని ఈ వ్యక్తి అక్కడ గాయాలతో పడి ఉంటాడు. పడి ఉంటే ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోరంట. ఎవరు పట్టించుకోకుండా ఒక యజమాని వెళ్తూ ఉంటాడు. అటే ఆ దారిలోనే వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి కనిపిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి కనిపిస్తే మరి అతన్ని పట్టించుకోకుండా ఇతను వెళ్ళిపోతాడు ఈ యజమాని. మరి ఇంకొక వ్యక్తి వస్తాడు, లేవీయుడు. ఈయన మరి లేవీయుడు అంటే ఒక చర్చ్ మెంబర్, ఒక చర్చ్ మెంబర్ అనమాట. లేవీయుడు అనగా ఒక యాజకుల వంశానికి చెందిన వ్యక్తి. ఈయన మరి వెళ్తూ ఉంటాడు కానీ ఈయన కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. మనకెందుకులే, మనకెందుకు వచ్చిన ఇబ్బంది అని వెళ్ళిపోతూ ఉంటారు. అవును, ఈ రోజున మరి లోకంలో ఎంత జరుగుతూ ఉంటుంది. ఈ రోజున ఎవరైనా కింద పడిపోయినా, యాక్సిడెంట్లో పడిపోయినా ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకుని వీడియో తీసి దాన్ని మరి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పెడతారు. కానీ ఆ వ్యక్తిని మాత్రం లేపరు. ఆ వ్యక్తిని మాత్రము లేపరు కానీ వీళ్ళు వీడియోలు తీసుకోవడమే ఎక్కువైపోద్ది. అవునా? చూడండి, చాలామంది మనకెందుకులే అని వెళ్ళిపోతారు. అంబులెన్స్కి ఫోన్ చేయరు. అవునా? అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిద్ది, కానీ దానికి ఫోన్ చేయరు. అయితే మరి చూడండి, అందరూ కూడా నాకెందుకులే అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఏమైపోయినా మాకెందుకులే అని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మరి అటుగా ఒక వ్యక్తి వస్తాడు. అటుగా ఒక వ్యక్తి వస్తా చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి సమరయుడు అనమాట. ఈయన సమరయుడు. అయితే ఈయన చూస్తే ఆ వ్యక్తి గాయాలతో ఉంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే మరి అతన్ని గాయములకి ఒక ఆయింట్మెంట్ రాస్తాడంట. అతని గాయములకి ఒక మందు రాస్తాడు. రాసి అతని గాయముల్ని కడతాడంట. అతని గాయముల్ని కట్టి తర్వాత అతన్ని భుజముల మీద ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. వినండి. అయితే మరి ఈ యొక్క సమరీడు చేసిన పని ఏంటంట? ఫస్ట్ ఏం చేశాడు? అతనికి ఉన్న గాయముల మీద ఏం పూసాడు? మందు పూసాడు. తర్వాత అతని గాయములను కట్టాడంట. తర్వాత అతన్ని భుజముల మీద మోసుకుని తీసుకుని వెళ్తా ఉన్నాడంట. ఈ రోజున ఆ మంచి సమరీయుడు ఎవరో కాదు, మన యేసయ్య. హల్లెలూయా. ఆ మంచి సమరీయుడు మరి ఒకానొక సమయంలో మనం పాపముల చేత మరి కొట్టబడి మరి లోకంలో మరి ఎలాంటి ఆదరణ లేకుండా పడి ఉన్నప్పుడు మరి ఆయన మన యొక్క గాయములను మరి మందు వేసి మన యొక్క గాయములను ఆయన కట్టి తర్వాత ఆయన భుజముల మీద ఆయన మనల్ని మోసుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడంట. ఆయన భుజముల మీద మోసుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అంటే ఒక కాపరి ఏం చేస్తాడంటే గొర్రెని మరి భుజముల మీద మోసుకుని తీసుకుని వెళ్తాడంట. హల్లెలూయా. ఈ రోజున మన కాపరి ఆదరించు కాపరి. ఈ రోజున మనల్ని దేవుడు కూడా మరి అందరూ వదిలేసినా కూడా ఆయన మనల్ని మన మీద ఆయన కృప ఉంచి ఆయన దృష్టి మన మీద నిలిపి మన యొక్క స్థితిలో ఉండి
మరి మనల్ని లేవనెత్తి మన గాయములు కట్టి మరి మన గాయములకి మందు వేసి తర్వాత మనల్ని ఆయన భుజముల మీద ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడంట. ఈ రోజున మనల్ని ఆయన మోస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఒక మాట ఉంటుంది, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని, ఒక పాట ఉంటుంది కదా, తల్లి లాలించును ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని చంక పెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. ఈ రోజున మరి ఆయన ముదిమి వచ్చే వరకు, అంటే ముదిమి అంటే అర్థం ఏంటంటే నీవు ముసలిదానివి ముసలివాడివి అయిపోయేదాకా ఆయన అప్పుడు కూడా ఎత్తుకొని తీసుకుని వెళ్తాడంట. చూడండి, ఆయన ఆదరించు కాపరి. అవునా? కాబట్టి మనము ఈ లోకంలో దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కాపరి మనల్ని ఎత్తుకుని తీసుకుని వెళ్తాడంట. కాబట్టి మనకి అప్పుడు మనకి భయము, ఆందోళన ఏమీ అవసరం లేదు. అందరూ నన్ను వదిలేశారండి, మా అబ్బాయిలు నన్ను వదిలేశారు, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు, మీ దేవుడు మిమ్మల్ని ఆయన భుజముల మీద మోస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి స్వస్థపరిచే దేవుడు కూడా. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇందాక అంబులెన్స్ గురించి చెప్పాను కదా, అది ఒక మ్యాటర్ చెప్పి ముగిస్తాను. బైబిల్లో మరి మత్తయి సువార్త 10:8 ఒక మాట ఉంటుంది, అది ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10:8. చాలండి. ఇదేంటి రిఫరెన్స్? మత్తయి 10:8. అయితే మన రాష్ట్రంలో మరి అంబులెన్స్ నెంబర్ ఎంత? 108. అవునా? 108. అది ఎవరు పెట్టారు? ఏ మంత్రి పెట్టాడు? ఏ ముఖ్యమంత్రి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అవునా? ఆయన ఉదయాన్నే బైబిల్ చదివేవాళ్ళు, ఆయన మరి దానికి ఈ పేరే పెట్టాడు. ఈ వచనం చదివి ఏంటి, రోగుల్ని స్వస్థపరచుడి అనే వచనము ఆయన్ని బాగా మరి ప్రభావితం చేసి అంబులెన్స్కి ఆ యొక్క మత్తయి 10:8 అనే ఆ యొక్క నెంబర్ పెట్టాడు. అవునా? చూడండి, మరి సరే అది పక్కన పెడితే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. మొత్తం ఎంతమంది కాపర్లు ఎన్ని కాపర్ల గురించి చెప్పాను నేను? 3 4. ఫస్ట్ విశ్రాంతినిచ్చు కాపరి, 2 నడిపించు కాపరి, 3 ఆదరించు కాపరి. 3 చెప్పానా? దేవుడు మనందరినీ కూడా మరి సమృద్ధి వైపు నడిపించునుగాక. ఆమేన్. బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, కృపదలంచగా మేలు యోచింపగా, కృపదలంచగా మేలు యోచింపగా, నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరం కూడా చప్పట్లు కొడదాం. మారా వంటి మన జీవితం
జీవితాన్ని మధురముగా మార్చి కనపరిచిన మన గొప్ప దేవుడు. ఇది నా శక్తి కాదు, దేవాన్ని ప్రేమ చేత నన్ను రక్షించాలని ప్రతి ఒక్కరము కూడా చప్పట్లు కొడదాం, ఆయన యొక్క ఆత్మతో నింపబడదాం. గ్లోరీ, స్తోత్రం దేవానికి, స్తోత్రం అని ప్రతి ఒక్కరం నోర్లు విప్పి స్తుతిద్దాం. గమ్యం లేని ఏ దారి తెలియక తిరుగుచున్నాం సమయంలో మనల్ని మంచి సమరయంలాగా భయపడద్దు అని మనల్ని ఆదరించిన గొప్ప దేవుడు మన దేవుడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆత్మతో మనల్ని కాపాడుతున్న దేవుడు. గ్లోరీ. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యము లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నీ ఆత్మ ద్వారానే ప్రేమించి నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చెప్తామండి అందరం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపగలు ప్రతి క్షణం
గొప్ప దేవుడా, మా అందరినీ కూడా మీ ఆత్మశక్తితో నింపుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. తాకండి ప్రతి బిడ్డను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. తాకండి నాయనా, మీ అగ్ని 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 అభిషేకం బిడ్డల మీదకి దిగుతూ ఉండగా ఓ రబాషా బాబా బాబా రిదారా బాషా బాబా 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 తాకండి నాయన, ప్రతి బిడ్డను తాకి మీ ఆత్మలో బలపరిచి స్థిరపరిచి మీ రాకడకై సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. కూర్చుందాం. మహాకృపను బట్టి ఇవాళ మరి సజీవ లెక్కలోని బిడ్డ ఉండి అనేక సార్లు మరి బలహీనతలు వస్తున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటా ఉంది. దేవుడే నన్ను ఈ రీతిగా ఇవాళ మరి నిలబెట్టుకుని ఉన్నారని అక్క చెప్తా ఉంది. ఇందాక ఆమె పాడుతూనే ఉంటుంది ఆ పాట, ముదివి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని చంకబెట్టుకుని కాపాడుదునని. అలానే నిజంగా ఈ గొర్రెను దేవుడు అలానే కాపాడుకున్నాడు. మరి వాళ్ళ ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఇంకా నూతన శక్తి అక్కకి ఇచ్చి నూతన బలం